కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయినామాన్ని అఖండంగా జరిపించాడు. అతడు సాయి లీలను, భజనమాలను పుస్తకంలో వర్ణించాడు. వారిని భక్తి పఠించిన వారికి అడుగడుగున సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠపుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గల వారి చరిత్ర వినండి. ఓసారి మెడికల్ కాలేజీ అల్లోపతి వైద్యం శిక్షణ పొందిన బాబు అనుమానంతో పరీక్ష కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. అయినా తన పాస్ అవుతానా అని జ్యోతిష్యుడిని ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగ పుటలను తిరగవేసి రాసులు నక్షత్రాల వేళతో లెక్కబెట్టి గ్రహ బలాలను చూశాడు. చివరి బాబుతో, నీవు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం, నువ్వు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావని చెప్పాడు. ఈ మాట విద్యార్థి ధైర్యం సడిలిపోయి భయం కలిగింది. తన శ్రమంతో వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏ ప్రయోజనం అని అనుకున్నాడు. తర్వాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా శరణాలను నమస్కరించగా కుశ సమాచారాల్లో ప్రస్తావన సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష రాశాడు, కానీ జ్యోతిషుడు జాతకం చూసి ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందువలన అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష వ్రాయని అంటున్నాడు. బాబా, ఈ గ్రహ దశ ఏమిటి? ఇప్పుడు మాకు ఈ నిరాశ ఎందుకు? ఈ ఏడు ఈ పరీక్ష పాస్ అయిపోతాడని అందరం చాలా ఆశపడ్డాం అని చెప్పింది. ఆమె మాటలు విని బాబా జాతక పత్రికలు చుట్టి స్వస్థ చిత్తతో ధైర్యంగా పరీక్షకి వెళ్ళమని నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలు పాటించొద్దు, జాతకాన్ని చూడొద్దు, జ్యోతిష్యుడిని మాటను విశ్వసించొద్దు, చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తి పొందుతాడు. వెళ్ళి నిశ్చింతంగా పరీక్ష రాయమని, నిరాశపడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతి తీసుకుని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా